మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు ప్రస్తుతం దుమారం లేపుతున్న ఈ అల్లు అర్జున్ అండ్ రేవతి, చనిపోయిన రేవతి గారు చాలా బాధాకరమైన విషయము. సో వాళ్ళు అల్లు అర్జున్ మీద అభిమానంతో సినిమాకి వెళ్ళారు, కానీ ఒక ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. బట్ ఎట్ ద సేమ్ టైం హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, పొలిటీషియన్స్ కానీ వచ్చిన ప్రజల యోగక్షేమాలు చూస్తూ వాళ్ళకి ఆ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని చేసుంటే బాగుండేది. బట్ ఎట్ ద సేమ్ టైం ఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా అల్లు అర్జున్ని ఇందులో పాత్రధారునిగా చేశారు. కొద్దిగా అది కూడా బాధాకరమైన విషయమే. ఇది ఎవరు ఊహించని ఘటన. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇప్పుడు కావాల్సిన ఏదైతే మనోధైర్యం ఉందో, ఆ ఫ్యామిలీకి కావాల్సిన మనోధైర్యం మన అల్లు అర్జున్ కానీ లేకపోతే వాళ్ళ నిర్మాతలు కానీ ఇస్తాము అని భరోసా కల్పిస్తే బాగుంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం అది యాక్షన్లో ఉంటే బాగుంటుంది. అది ఓన్లీ అనౌన్స్మెంట్ చేయడం వరకే కాకుండా యాక్షన్లో ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే, అక్కడ థియేటర్ దగ్గర మనం నిలబడడానికి అంత స్థలం లేదు, కానీ స్టిల్ వేలల్లో జనాలు వచ్చారు. అది కూడా కొద్దిగా అవాయిడ్ చేసి ఉంటే బాగుండేది. డే టైంలో ఉండుంటే ఇంకొద్దిగా బెటర్గా ఉండేది. నైట్ టైం కాబట్టి ఇంకొద్దిగా ప్రాబ్లం ఎక్కువ అయింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఏం చేస్తారని అనౌన్స్మెంట్ చేసి అది యాక్షన్లో చేస్తే అంతా సద్దుమణుగుతుంది అని అనిపిస్తుంది. అండ్ అందరి కోరిక మేరకు క్షమాపణ చెప్పలేదు అని అంటున్నారు. అది వాళ్ళని పర్సనల్గా కలిసి ఒక క్షమాపణ కోరి వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ నేను ఉంటాను అనే భరోసా ఇచ్చి చెప్తే బాగుంటుంది. నా పేరు సంతోష్ కుమార్. నేను ఒకప్పుడు అల్లు అర్జున్ ఫ్యాను. బట్ ఈ అల్లు అర్జున్ ఫ్యాన్ ఇష్యూ అయినప్పటి నుంచి నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆ బెనిఫిట్ షో అని పేరు చెప్పి ఇట్లా సడన్గా ఎంత ప్రైజులు పెంచి దానికి పబ్లిక్ను, ఎస్పెషల్లీ పబ్లిక్ నా ఆర్మీ అని అల్లు అర్జున్ అంటున్నాడు. అయితే ఆర్మీకి ప్రొటెక్షన్ లేదు. సినిమా రిలీజ్ అప్పుడు కంపల్సరీ అట్లీస్ట్ బిఫోర్గా అట్లీస్ట్ పోలీసులతో వాళ్ళతోని కాంటాక్ట్ అయ్యి ఆయనకు ప్రొటెక్షన్ పెట్టుకున్నాడు, కానీ పబ్లిక్ ప్రొటెక్షన్ అయితే పెట్టుకోలేదు. అదే ముందే అతను పోలీసులతో మాట్లాడుకొని ప్రొటెక్షన్ పెట్టుకుంటే ఇష్యూ ఇంతవరకు వచ్చేది కాదు. ఇప్పుడు ఒక ప్రాణం అయితే పోయింది, దాన్ని మనం తిరిగి తీసుకురాలేము. కనీసం ఆ ఫ్యామిలీ కన్నా సపోర్ట్గా ఉండాలి. అది దానికి ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు. బట్ అది ఎంతవరకు మెటీరియలైజ్ అయింది అనేది ఇంకా మనకు తెలియదు. బట్ 25 lakhs ఇచ్చారని అంటున్నారు. బట్ 25 lakhs చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ ఇంకోటి ఏమన్నాడంటే, నేను మన తెలుగు ఇండస్ట్రీని పైకి తీసుకురావడానికే నేను చేస్తున్నాను, తెలుగు వాళ్ళ గౌరవం పెంచడానికే నేను ఇంత కష్టపడి నేను మూవీ తీసిన అంటున్నాడు. బట్ తెలుగు ప్రేక్షకులను మన తెలుగు ఇండస్ట్రీ అంత పైకి తీసుకురావడానికి వచ్చినప్పుడు మళ్ళీ దానికి డబ్బులు తీసుకొని ఫ్రీగా చేసే మూవీ ఫ్రీగా చేస్తే ఓకే, నువ్వు తెలుగు ఇండస్ట్రీని పైకి తీసుకురావడం అంటాం. నువ్వు డబ్బులు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ నేను తెలుగు ఇండస్ట్రీకి పైకి తీసుకొచ్చిన అంటున్నావు. అది ఎంతవరకు సభం అనేది నీ మనసుకే తెలుసుకోవాలి. అందుకని అట్లీస్ట్ ఈ కాంట్రవర్సీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ బిట్వీన్ అందరూ మీడియా ముందుకు వచ్చే వాళ్ళిద్దరు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ వాళ్ళు మీడియాకి వచ్చి మాట్లాడుతారు. అదే వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఇష్యూ ఏమైంది, దానికి ఏం సొల్యూషన్ ఏంది అనేది వాళ్ళు డిస్కస్ చేసి ఫైనల్గా ఆ ఫ్యామిలీకి కానీ అవుట్ సైడ్ ఇప్పుడు బయట ఉన్న మన తెలుగు ప్రేక్షకులకు కానీ పాన్ ఇండియా ప్రేక్షకులకు కానీ ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి దీనిపైన ఇష్యూ డైవర్ట్ కాదు, కానీ ఇష్యూని క్లియర్ చేస్తే పబ్లిక్ వాళ్ళ డే టు డే లైఫ్ను రొటీన్గా ఫీల్ అవుతారు. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా, మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఏ ఛానల్లో చూసినా కూడా అంతా ఇప్పుడు అల్లు అర్జున్ యొక్క కాంట్రవర్సీయే చూపిస్తున్నారు. జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో, రేవతి గారు ఏదైతే చనిపోయారో అది ఇది మనం తీసుకురాలేనిది. ప్రాణం అనేది చాలా ఖరీదైనది. ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా వాళ్ళైతే తిరిగి రాలేరు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఈగోలకు పోయి ఇబ్బంది పడే బదులు జరిగిన నష్టాన్ని నేను చూసుకుంటాను, ఆ ఫ్యామిలీకి మేము ఉన్నాము అని భరోసా ఇచ్చేస్తే అక్కడికి సద్దుమణుగుతుంది. అండ్ ఏదైనా కానీ
ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అతను సీఎం పదవిలో ఉన్నారు, అది పెద్ద హోదా. వాళ్ళకి ఎదురుపడి ఇబ్బంది పడే బదులు సార్ మేము ఉన్నాము, ఆ ఫ్యామిలీని మేము చూసుకుంటాము అంటే అక్కడితో సింపుల్గా అయిపోతుంది. సో అల్లు అర్జున్ కూడా చిన్న స్థాయి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చాడు, అంచెలంచెలుగా ఎదిగాడు, ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచి నటుడని నిరూపించుకున్నాడు. చిన్నగా అయిపోయేదాన్ని దాన్ని పెద్దగా చేసి అందరి నోట్లో పడి ఇబ్బంది పడేదానికంటే సింపుల్గా అయిపోకుంటే బాగుంటుందని అనుకుంటున్నాము. దీన్ని వేరే విధంగా తీసుకోకుండా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అక్కడ ప్రభుత్వం వాళ్ళు కానీ దీన్ని ఇబ్బంది పడకుండా ఎవరైతే ఇబ్బంది పడినారో, ఎవరికైతే ప్రాణ నష్టి జరిగిందో ఆ కుటుంబానికి అండగా ఉండి చూసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. See, I think what happened is definitely very unfortunate for the family. No one can compensate the death of your loved ones, right? Obviously. But I also think pinpointing Allu Arjun, making him the villain here is absolutely wrong because no one expected that, right? If he knew that was going to happen, he would have definitely taken, preventive measures, etc. and everything. So I think pinpointing Allu Arjun, going and attacking his house, I think that is very, very wrong. I don't think that is something that we should encourage. He's trying his level best to go and compensate. I think I heard he donated money. I heard he's asking about them. I think he even went. I'm not sure. I think he visited them. I'm not sure. He's trying his level best. You know what I mean? So I think there is no villain in the story. It's just a series of unfortunate events that have happened. In the future, when if it shows lo appudu, I hope they take better security, better preventive measures from now on. But I think that's it. Do better. But he's trying, right? He's trying. He's taking the initiative. So I think you can't make him the villain here, bro. You know what I mean? And also, I just think the entire media is getting divided. I don't think there's a reason to be divided here. No one is the villain here, no one is the hero here. It's just a series of unfortunate events. That's it. You know what I mean? Allu Arjun could do a better compensation, give more amount, but that's it. Don't make him the villain. But at the same time, I feel really, really sorry for the family. They just went to have some good time and it happened like this. So obviously no one is the villain here. That's what I'm trying to say. Yeah. సో బేసిక్లీ ఇక్కడ ఏంటంటే రెండు విధాలుగా చూడాలి మన యాక్చువల్గా. ఇట్స్ నాట్ దట్ వి షుడ్ ఆల్వేస్ సైడ్ వన్ సైడ్ కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్ అంత హడావుడిగా ప్రీమియర్ షో పోయి అవసరం ఉంది పిల్లల్ని పెట్టుకొని యాక్చువల్గా తెలుసు. ఎందుకంటే అందరు వస్తారు, ప్రీమియర్ షోకి వస్తాడు, అల్లు అర్జున్ వస్తున్నాడు, అది అల్లు అనౌన్స్ చేశారు నాకు తెలియదు కానీ బట్ ఆయన చూడడానికి డెఫినెట్ అందరూ వస్తారు యాక్చువల్గా. ఆ తొక్కిసార్లు డెఫినెట్గా జరుగుతాయి యాక్చువల్గా. ఇట్స్ కామన్ థింగ్ యాక్చువల్గా. ఇప్పుడు పాలిటీషియన్స్ పోయే ర్యాలీ కూడా అవుతూ ఉంటాయి యాక్చువల్గా. సో బేసిక్గా ఫస్ట్ అండ్ ప్రైమ్ మోస్ట్ ఎవరో చనిపోయారో వాళ్ళ ఇష్యూ కూడా అదొకటి ఉంది, వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ యాజ్ ఏ ఐకాన్గా అల్లు అర్జున్ కూడా హస్ టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆయన కాంపెన్సేషన్ ఇచ్చాడో 10 లక్షలు ఇచ్చాడో 2 లక్షలు అది అనవసరం యాక్చువల్గా. బట్ ఆయన స్టేటస్ తగ్గట్టుగా హీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఐ స్టిల్ థింక్ ఆయన ఆల్రెడీ వెళ్ళి అనౌన్స్ కూడా చేసినట్టున్నాడు, నేను ఆల్రెడీ వెళ్ళి అందరిని పరామర్శించాను, మాట్లాడాను, ఫ్యామిలీతో కూడా మాట్లాడని చెప్పాడు యాక్చువల్గా. బట్ నాకు నచ్చని విషయం ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ సైట్స్, ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పినట్టు కూడా అందరూ సినీ పరిశ్రమలో ఉన్న అందరూ పోయి అల్లు అర్జున్ ఇంటికి పోయి మాట్లాడి వాడిని పరామర్శించారు కానీ ఎప్పుడు అటు పోయారో లేదో దాఖలా లేదు. బ్యాక్గ్రౌండ్ అయిందో లేదో మాకు తెలియదు కానీ బట్ స్టిల్ మేము చూసే నమ్ముతాం కాబట్టి ఎక్కడ సీన్లు ఎక్కడ నేను చూడలేదు ఎక్కడ. అంటే ఈ రానా కానీ మిగతా యాక్టర్స్ అందరూ వెళ్ళి అర్జున్ పెద్ద మాట్లాడి ఏదో పెద్ద ఏదో సాధించి వచ్చినట్టుగా చేశారు కానీ బట్ వీళ్ళందరూ కూడా అటు పోయి కలిసి ఉంటే బాగుండేదేమో. బట్ ఇంటర్నల్లీ వాళ్ళకి ఏమి ఇష్యూస్ నాకు తెలియదు. బట్ ఈ షుడ్ హావ్ డన్ మచ్ మోర్ బెటర్. ఇన్ కంపారిజన్ ఇక్కడ రెస్పాన్సిబుల్ ఇద్దరిది, వాళ్ళది ప్లస్ మోర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ షుడ్ లైస్ ఆన్ అల్లు అర్జున్. యాక్చువల్గా ఈ షుడ్ హావ్ టేకెన్ డెఫినెట్లీ మచ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఫ్యాన్స్ అందరికీ డెఫినెట్గా వీళ్ళు తెలిసిందే, ఫ్యాన్స్ అందరినీ పోషిస్తారు యాక్చువల్గా. వీళ్ళు డబ్బులు ఇచ్చే బ్యాక్గ్రౌండ్లో పోషించే బానిస కట్టి అన్నీ చేస్తారు అట్లా. అలాంటప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ప్రాబ్లీ వీళ్ళు కొంచెం చేయాల్సింది అట్లా. మోస్ట్ ఇంపార్టెంట్లీ బాటమ్ లైన్ అంటే ఇట్స్ మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూని కొంచెం నీట్గా హ్యాండిల్ చేసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా. డెఫినెట్గా పొలిటీషియన్స్ కానీ అటు టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరైనా కానీ వీళ్ళు డెఫినెట్గా ఏంటి రాజకీయంగా చూస్తారు తప్ప వాళ్ళ బెనిఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూ. రేవంత్ అన్న మాట కూడా ఆయన రాజకీయంగా చూస్తున్నాడు, మిగతా వాళ్ళు రాజకీయం చూస్తారు కదా. రేపు తారక రామ కూడా అదే మాట్లాడతాడు అక్కడ. ఇవన్నీ రాజకీయంగా చూడకూడదు యాక్చువల్గా. ఓన్లీ మన కాంటాక్ట్స్ ఏంటి, చనిపోయిన వాళ్ళు ప్లస్ అల్లు అర్జున్ యాక్చువల్గా ప్లస్ వీళ్ళ ఫ్యాన్స్ అంతా. మన ఫ్యాన్గా మన రెస్పాన్సిబిలిటీ పోయి మనం ఎంత చేస్తామో అంత చేయాలి యాక్చువల్గా. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. తెలంగాణలో జరుగుతున్న సంఘటన దుమారం లేపుతుంది. వచ్చేసి అల్లు అర్జున్కి అండ్ రేవంత్ రెడ్డి పార్టీకి జరుగుతున్న వివాదం బట్టి మా ప్రజల తీర్పు ఏంటంటే మెయిన్గా వచ్చేసి
రేవంత్ రెడ్డి కరెక్ట్గా వివరిస్తున్నారని నా అభిప్రాయం. నేను కూడా తెలంగాణ బిడ్డను కాబట్టి రేవంత్ రెడ్డి చేస్తున్న విధానం బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము. అల్లు అర్జున్ ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే పోలీసులకు వితౌట్ ఇన్ఫర్మేషన్కు ఇవ్వకుండా వెళ్ళాడు. అండ్ ఇంకొకటి వచ్చేసి సినిమా స్టార్టింగ్లో కూడా పోలీసులు రిక్వెస్ట్ చేసినా కూడా మేము వెళ్తాము, ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత వెళ్తాము, బిగ్ ఫైటింగ్ ఉంది, ఇంకో సాంగ్ తర్వాత వెళ్తాము అన్నట్టు మాట్లాడారు. అది ప్రశ్నార్థకము యాక్చువల్లీ. దాన్ని అల్లు అర్జున్ గారు విరమించుకోవాలి. క్షమాపణ కూడా చెప్పి కుటుంబానికి సహాయపడాలని కోరుతున్నాను. రేవంత్ రెడ్డికి వెరీ కృతజ్ఞతలు చెప్తున్నాను నేను. ఇష్యూ పైన మాట్లాడుతున్నాం సార్ మేము. ఎందుకంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీలో మాట్లాడినట్టు చాలా గొప్పగా మాట్లాడారు. ఆయన చాలా గొప్ప ఆలోచనలు ఉండేవి. ఆయన ఆలోచనలు చాలా మంచి పేదవాళ్ళకి మేలు జరిగే విధానంగా ఉండేవి. ఆయన చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన విషయం కూడా ఉంది. ఎందుకంటే ఆయన మీద రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే నేను ఆయన అభిమానం కాదు, కాకపోతే తెలంగాణ వాసినే. ఎందుకంటే ఆయన చేసే ఆలోచనలు గొప్ప ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే మన అల్లు అర్జున్ గారు చేసే విధానాలు కొంచెం రాంగ్ అనిపిస్తున్నవి. ఎందుకంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఫ్యాన్స్ ఉండొచ్చు, అది ఎవరి విషయం. అంతా ఆయన కూడా అందరము ఎవరు హీరోలు అంటే అందరు ఇష్టపడతాం, అందరు సినిమాలు చూస్తాం, శిఖరాలు అనేది చేస్తుంటాం. ఎందుకంటే ఆయన చేసే విధానాలు కొద్దిగా మన మేడం రేవతి మేడం గారు ఆడ అనవసరంగా పోయి ఆ దాంట్లో థియేటర్లో పోయి అనవసరంగా ఇది అయిపోయిన వల్ల వాళ్ళు ఆ ఫ్యామిలీ కూడా పట్టుకోకుండా ఆయన ఏదో మొత్తం వచ్చి మళ్ళీ వచ్చి థియేటర్ల నుంచి అలా డిపార్ట్మెంట్ పోయి రిక్వెస్ట్ చేస్తే కూడా ఆయన వెళ్ళకపోవడం వల్ల ఇంకా ఎక్కువ జరిగిందని మమ్మల్ని చూసినాము, వీడియోలు కూడా చూసేసినాము. ఎందుకంటే కొంచెం ఆలోచించండి, ప్రజల గురించి ఆలోచించండి మీరు. ఎందుకంటే అంత మేము విధానాలు అన్ని రకాలుగా సొసైటీ అంతా తెలుస్తుంది, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏ విషయమైనా కూడా క్లియర్గా అందరూ గమనిస్తున్నారు. మీరు ఎట్లా ఉండాలి ప్రవర్తన కూడా ఆలోచించండి మీరు. మొన్న పుష్ప 2 సినిమా రిలీజ్ బెనిఫిట్ షో సందర్భంగా అది ఏదైతే సంఘటన జరిగిందో చాలా దురదృష్టకరం అది. సో అల్లు అర్జున్ గారికి పర్మిషన్ లేదని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. కానీ పర్మిషన్ లేకుండా ఆయన రావడము ఆయన తప్పే అనిపిస్తున్నది. థియేటర్కి పోయిన తర్వాత కూడా మేము చెప్పినాము ఆయనకు, సార్ ఒక ప్రాబ్లం అవుతుంది కాబట్టి దయచేసి వెళ్ళండి అంటే కూడా ఆయన వినలేదని చెప్పేసి ప్రూఫ్స్తో సహా బయటకు వచ్చినాయి, మీడియా వాళ్ళు బయట పెట్టినారు. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ గారితే తప్పుగా కనిపిస్తున్నది. ఇంకొక విషయం అంటే అది మామూలు బీద కుటుంబం మాదిరి కనిపిస్తున్నది. సో తల్లిని పోగొట్టుకోవడం అంటే ఏ బిడ్డకైనా చాలా సమస్యనే. కాబట్టి ఆ చిన్న కుటుంబానికి అందరూ పిల్లోడు పాపం చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అల్లు అరవింద్ గారు కోట్లు సంపాదించినారు, సో అల్లు అర్జున్ గారు కూడా కోట్లు సంపాదిస్తున్నారు. ఆ నిర్మాత ఈ సినిమా వల్ల కోట్లు వచ్చినాయి. సో కాంపెన్సేషన్గా 20-30 లక్షలు ఎక్కువ ఇస్తే వాళ్ళకేం నష్టం కాదు. కాబట్టి ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలి. ఈ గొడవలు తర్వాత ఇవన్నీ కామన్, ఎప్పుడోసారి సత్యం అనుకోవచ్చు, సీఎం గారితో మాట్లాడితే అది సాల్వ్ కావచ్చు. కానీ ఒక పిల్లోడు తల్లిని పోగొట్టుకోవడం అనేది ఎవరు కూడా దాన్ని సాల్వ్ చేయలేని సమస్య అది. కాబట్టి దీని మీద పెద్దలు సరైన నిర్ణయం తీసుకొని ముందు ఆ కుటుంబానికి న్యాయం చేయండి, ఆ పిల్లోడు ఆరోగ్యంగా బయటకు వచ్చేలా చూడండి, మిగతా ఆటోమేటిక్ సర్దుకుందని చెప్పేసి నా వ్యక్తిగత భావన. ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనకందరికీ తెలుసు. పుష్ప 2 సందర్భంగా అల్లు అర్జున్ సందర్ థియేటర్కి వెళ్ళినప్పుడు జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం. సినీ హీరో అల్లు అర్జున్, అల్లు అరవింద్ వారిద్దరు కూడా సంపన్నులే. కానీ ఒక అమ్మాయి చనిపోతే ఏ మాత్రం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా, స్పందన లేకుండా, ఇన్ని రోజులైనా చూడకుండా, వారి కుటుంబాన్ని పరామర్శించకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే అల్లు అర్జున్ని క్షమించరా అని నేరం చేశాడు. అల్లు అర్జున్ ప్రేక్షకులందరూ కూడా లేదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా మమ్మల్ని క్షమించాలి. అల్లు అర్జున్ తప్పకుండా కఠినంగా శిక్షించాలి. ఒక్క రాత్రి జైల్లో పెడితే లాభం లేదు. అల్లు అర్జున్ని మరి ఆయనకు బెయిల్ రాకుండా కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఆయనకు జారీ చేయాలని ఈ సమయం అందు నేను ఒక అడ్వకేట్గా నేను మాట్లాడుతున్నాను. దయచేసి మరి రేవంత్ రెడ్డి చేసినటువంటి పని చాలా గొప్పది. వాళ్ళ గవర్నమెంట్ తర్వాత కోర్టు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా గొప్పవి. మరి కోర్టు వాళ్ళు కూడా అంత తొందరగా
ఆయనకు బెయిల్ ఇచ్చేది లేకుండే. ఇంత బాధలో ఉన్న కుటుంబాన్ని ఈ రోజు కూడా మరి పరామర్శించలేదు, సహాయం చేయలేదు. కొడుకు కాలిరిగిపోయింది, చావు బ్రతుకుల మధ్య ఉంది, తల్లి చనిపోయింది, అనాథగా మిగిలిన భర్త ఉన్నాడు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీ చూస్తూ కూడా స్పందించడం లేదు. మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో పెద్దలు అనుకుంటున్నటువంటి వారందరూ కూడా అల్లు అర్జున్ కానీ, మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ, మరి ఇంకెవరైనా కూడా మరి అందరూ కూడా అల్లు అర్జున్ పరామర్శించారు కానీ చనిపోయిన ఆ తల్లి వారి భర్తను కానీ పిల్లని కానీ సందర్శించలేదు. ఎంత బాధాకరమైనటువంటి విషయం ఈరోజు సమాజంలో. సమాజం అంతా కూడా మానవ సమాజము తలదించుకోవాల్సిన విషయం. సాధారణ మానవుడు చనిపోతే వాడు బిగ్ షాట్ కానీ ఇంకెవరైనా కూడా మరి పరామర్శించాల్సినటువంటి బాధ్యత అల్లు అర్జున్కి లేదా, అల్లు అరవింద్కి లేదా? ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారు పుష్ప 2తో, కానీ వచ్చేటువంటి లాభంలో కొంతైనా మరి ఆ కుటుంబానికి సహాయం చేయాలి కదా. మరి అడ్వకేట్లు కూడా వీరి పట్ల ఏమాత్రం కూడా స్పందించకుండా వీరికి వ్యతిరేకంగా పోరాడాల్సిందిగా మరి అడ్వకేట్ బృందాన్ని నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ సినిమాను ప్రత్యేకంగా ఎత్తివేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని తెలియజేస్తూ ముగిస్తుంటాను. థ్యాంక్ యూ.